So hello guys, so welcome back to our channel GV Creations. Oh, సో గైస్, సో అసలు మనకు ఫైనల్గా ఏమయ్యింది, సో మీకున్న ఒక పెద్ద డౌట్ని అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లారిఫై చేస్తున్నా. సో అసలు ఏంటంటే మనకు ఫస్ట్ ఇన్సిడెంట్ అయ్యింది ఎట్లా అంటే అన్ని వీడియోస్ యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా సో అన్ని దాంట్లో స్పెచ్ పెట్టుకుంటున్నా కదా. అసలు ఎందుకు పెట్టుకుంటున్నానో మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా గైస్. సో అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ ఇన్సిడెంట్ వచ్చేసి నాకు మ్యారేజ్ లైన్ అనమాట. అది ఎక్కడ అంటే తుమ్కుంట, మీకు అందరికి ఐడియా ఉండొచ్చు, నియర్ బై నార్కర్నూల్ డిస్ట్రిక్ట్ సైడ్ తుమ్కుంటలో అయితే మనకి ఇన్సిడెంట్ అయిందనమాట. సో ఎట్లయిందంటే అది మ్యారేజ్ లైన్ అనమాట. సో మా మామ మ్యారేజ్లో అయితే అయింది ఇన్సిడెంట్ వచ్చేసి. సో ఇప్పుడు ఎలా అయిందంటే పుట్టమన్నది ఎన్నికి అవుతారు కదా మ్యారేజ్లో. సో అన్ని మ్యారేజ్లో మీకు తెలిసిందే పుట్టమన్న దేనికే పోతారు. బట్ ఏమైందంటే రిటర్న్ వస్తుంటే క్రాకర్స్ సంథింగ్ చేస్తుంటారు కదా గైస్. సో అలా అయితే అయిందనమాట. సో ఎట్లా అంటే సో మనకు పుట్టమన్ను తెస్తుంటే రిటర్న్ వస్తుంటాం కదా గైస్. రిటర్న్ వస్తుంటే క్రాకర్స్ అనేది పేల్చిరు అనమాట. సో అది ఎట్లా అయిందంటే మ్యాక్స్ నార్మల్గా ఇప్పుడు ఎవరైనా పుట్టమన్ను తేనీకైనా వెళ్తారు, వస్తారు. సో ఇది వేరేటిగా అయిందనమాట. సో ఇప్పుడు మీకు సో పుట్టమన్ను తెస్తుంటే మళ్ళీ రిటర్న్ వస్తుంటాం కదా. రిటర్న్ వచ్చేటప్పుడు షార్ట్స్, నేను ఫస్ట్ అయితే స్కై షార్ట్స్ వల్ల వేల్చిన, అప్పుడు మనకేం కాలే. సో వేరే క్రాకర్ 1000 వాళ్ళ 5000 వాళ్ళ సంథింగ్ 10,000 వాళ్ళ అని మనకు తెలియదు. మనం కూడా వెళ్ళాలి, అది వేరే వాళ్ళు వేల్చిరు. సో రిలేషన్స్ వాళ్ళు వీలుస్తుంది. ఏమైంది మన లక్కో ఏమైందో తెలియదు కానీ అది ఎగ్రొచ్చి పడ్డది. అది అది ఎట్లా పడ్డది అంటే మనకు ఫస్ట్ అందరు వెళ్ళిపోయిన తర్వాత అందరు నిలబడి ఒక ఫోటో తీసుకొని ముందర క్రాకర్స్ ఉంటే ఆడ అందరు బ్యాక్ సైడ్ నిలబడతారు. 1 మీటర్ దూరంలో నేను కూడా వాళ్ళతో పాటే జస్ట్ నార్మల్ ఇట్లా వీడియో తీస్తున్నా. నేను కూడా ఇట్లా అనుకుంటా. సో అది అయిపోయింది, క్రాకర్స్ అంతా అయిపోయింది. అది అందరు వెళ్ళిపోయారు. నేను వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతుంటే నేను ఇట్లా వీడియో తీసిన. అది మన లక్కో ఏందో తెలియదు కానీ వాళ్ళందరూ వెళ్ళిపోయినాక నేను పోయినా. అదేమైంది ఎగురొచ్చింది. అది ఒకటి ఉంది చూసిన నేను, మ్యాక్స్ అది చూసిన. అది ఎంత స్పార్క్ లేదు, ఏం కాదులే అనుకోని లైట్ వెళ్ళిపోయినా. నేను నా తిప్పలు నేను వెళ్ళిపోయినా. అందరు వెళ్ళిపోయారు. అది ఒక్కటి ఉంది, అది ఏందో నాకు అది లక్కో తెలియదు. 2 కళ్ళకి ఇట్లా చేతి పెట్టుకున్నాం. బట్ ఈ కన్నుకు ఒక్కటి ఇట్లా నార్మల్ ఇట్లా పెట్టుకున్న లోపల దగ్గర వచ్చి పడ్డది. నా లక్కో తెలియదు కానీ ఈ కన్ను సేఫ్ అయింది. సో ఈ కన్ను వచ్చేసి చూసాను మనసుతో నిన్నే అయిందనమాట. సో అట్లా అయినాగానే ఎవరంతా పట్టించుకోలే. లైట్ అనుకున్నా, నేనే లైట్ అనుకున్నా. ఫస్ట్ నాకు ఎట్లా అయిందంటే చిన్న కన్ను కొంచెం పడ్డెమ్మడి బ్లింగ్ అయిపోయింది మొత్తం ఇట్లా. వాటర్ వచ్చేసినాయి అనమాట. మొత్తం ఇట్లా వాటర్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇట్లా సైడ్కి ఇట్లా కొంచెం లైట్గా వాటర్ ఇట్లా కనబడ్డది అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఏమైందంటే మమ్మీ కాడికి పోయి ఇట్లా అవుతుంది, వాటర్ వస్తుంది, ఇట్లా సగం కనబడతలేదు అని చెప్పిన. సగం వాటర్ కనబడుతుంది, ఇంకా సగం క్లారిటీ కనబడుతుంది. సో ఇట్లా అవుతుంది మమ్మీ అని చెప్పిన. ఫస్ట్ నువ్వు సెట్ ఇప్పి ముఖం కడుక్కోపో అన్నది. పోయి ఫేస్ వాష్ చేసుకున్నా. టోటల్ టెర్రస్ మిద్ద మీదకి అయితే వెయ్యి పండుకున్నా. నేను ఒక్కని సింగిల్గా పండుకున్నా నైట్ వరకు ఎవ్వరు రాలే మీదికి. సో అన్న వచ్చి ఏమంటారు కూల్ డ్రింక్ ఇట్లా కూలింగ్ ఉంటుంది కదా, కూలింగ్ పెట్టిరు. కూలింగ్ పెట్టినాక ఇంకా అది వల్ల ఏం పని చేయలే.
ఏమైందంటే నెక్స్ట్ మెల్ల నైట్ 6:30, 7:00కి అట్లా కిందికొచ్చిన. కిందికొచ్చి టీ తాగినాం. అందరూ కూర్చొని టీ తాగుతారుగా. సో, టీ తాగినాం అండ్ నేను బెడ్ బెడ్ మీద కూర్చున్నా. అందరు ఇగ గ్రూప్ చుట్టుముట్టేసిర్రు. ఏమైంది అని ఒక డౌట్‌లో ఉన్నారు. చుట్టుముట్టేసిర్రు. ఏమైంది అని ఒక డౌట్‌లో ఉన్నారు. నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన కథలు. అందరూ. సో, గైస్ సో, అట్లా బాధపడ్డారనమాట. అందరు టెన్షన్‌తోని ఉన్నారనమాట. మొత్తం టోటల్ టెన్షన్‌తోని. ఏమైతుంది ఈనికి అంటే కన్ను ఎందుకు బయటికొచ్చింది? అదొక చిన్న క్రాకర్ ఇట్లా ఎగురొచ్చి పడంగానే ఎందుకిట్లా అయితుంది? చిన్న క్రాకర్ ఇట్లా ఎగురొచ్చి పడంగానే ఎందుకిట్లా అయితుంది? అని ఒక సాడ్ ఎమోషనల్ అయిపోయారు అందరూ. సో, అది ఇంకోటి ఎగురొచ్చి పడ్డది. అండ్ నెక్స్ట్ మొత్తం ఎట్లయిపోయిందంటే ఇట్లా ఎగిరి ఈడొచ్చి పేలిందనమాట ఇట్లా. ఎగిరి ఈడొచ్చి పేలిందనమాట ఇట్లా. ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా. పాయిజన్ మొత్తం కళ్ళ పడ్డది. సో, అట్లా అనమాట. సో, ఇక నైటే ఏమంటారు బుల్లెట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉంటే నేను, డ్యాడీ, మమ్మీ ముగ్గురం కలిసి వనపర్తికి వచ్చినాం. అండ్ నెక్స్ట్ వనపర్తికి వచ్చిన తర్వాత ఈడ ఒకటి ఎల్‌వి ప్రసాద్ హాస్పిటల్ అయితే ఉంటది. లీప్ అని ఉంటది. హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత టోకెన్ తీసుకొని ఈయన్నే 50-50 అని చెప్పేసిర్రు ఆల్రెడీ. సో, ఇగ నాకిగ టెన్షన్ ఫ్యూచర్ గుర్తుకొచ్చేస్తుంది నాకు. సో, ఇగ అట్లా అయిపోయిందనమాట. 50-50 అనంగానే వచ్చినాం. ఇంగ చెక్ చేస్తుంటే అవి కొన్ని డ్రాప్స్ ఇచ్చిర్రు. అవేం పని చేయలే. అండ్ నెక్స్ట్ ఇంకా తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఇంటికొచ్చి ఒక నైట్ స్టే చేసి ఇది ఇట్లా కాదు ఆళ్ళే రాసిచ్చిర్రు ఎల్‌వి ప్రసాద్ మార్నింగ్ వెళ్ళిపోయానని. మేము మార్నింగ్ కాక నైట్ 2:30, 3:30, 5 సంథింగ్ అట్లా వెళ్ళిపోయినామనమాట. మా అన్న తార్ అయితే పిలిపించిండు. 4x4 తార్ అయితే అందులో ఫుల్ ఏసీ పెట్టినా నాకు ఇక హీట్‌కో ఏమో ఇంక కళ్ళకెళ్ళి వాటర్ వస్తుంది. ఏసీ పెట్టినా నాకు ఇక హీట్‌కో ఏమో ఇంక కళ్ళకెళ్ళి వాటర్ వస్తుంది. ఫుల్ ఏసీ ఉన్నా అని ఇంక మన కంట్రోల్ రాలే. పెయిన్ అయితే నాకు ఇంత కూడా లేదు. నిజం చెప్తున్నా పెయిన్ అయితే లేనే లేదు. ఏందో నాకు తెలియదు అది మళ్ళా. అదొక్కటి కొంచెం గలీజ్‌గా కనబడుతది. సో, ఇంకోటి వచ్చేసి ఏందంటే ఎల్‌వి ప్రసాద్‌కి వెళ్ళిపోయినాం. ఎల్‌వి ప్రసాద్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఎమర్జెన్సీ అనంగానే అసలు ఏందంటే డాక్టర్ కొంతమంది తింటుంటే పేషెంట్స్‌ని ఆగమని చెప్తారు. ఆ డాక్టర్ ఏం చేసిండంటే తింటున్నోడు లేచొచ్చిండు. అసలు రియల్ చెప్పాలంటే ఎల్‌వి ప్రసాద్ డాక్టర్‌కి హ్యాట్స్ ఆఫ్ ఆఫ్ యూ. సో, అంత కేర్ అనమాట ఆళ్ళకు. ఎల్‌వి ప్రసాద్ ఎమర్జెన్సీ తీసుకుపోయినా స్పాట్ ఇట్లా చెక్ చేసిర్రు. ఇగ ఆళ్ళేమన్నారు చెక్ చేసిన తర్వాత ఆపరేషన్ చేయాలన్నారు. ఒక ఆపరేషన్ అది చేస్తే సక్సెస్ అయితది. 90 అని చెప్పిర్రు. ఆల్రెడీ 80, 70 అని చెప్పిర్రు. ఆపరేషన్ చేసిర్రు. చేసిన తర్వాత చెకప్ చేసిర్రు. బాగా చెకప్ చేసి ఒక ఇంగా అడ్మిట్ అయినాం మేము హాస్పిటల్. అసలు మస్తు స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం అసలు హాస్పిటల్‌లో అడ్మిట్ అయినాక. ఒక చిన్న రూమ్‌ల 2 బెడ్స్. ఇచ్చాడొక బెడ్, అచ్చాడొక బెడ్, ఇచ్చాడొక బెడ్ అనమాట. సో, ఆ బెడ్ మీద డ్యాడీ, నేను ఇద్దరము. సో, ముందల కబోర్డ్, వెనకాల వాష్‌రూమ్ అట్లా అనమాట. సో, ఇగ అసలు నర్స్ నైట్ వచ్చి ఇంజెక్షన్ ఇస్తారు. సో, ఒక్కరోజు ఏమైందంటే 1 వీక్ ఉన్నాం కాబట్టి ఒకరోజు ఏమైంది, నాకు అదేమంటారు గ్లూకోజ్ ఇచ్చేటప్పుడు ఇంజెక్షన్ కుచ్చిర్రు నరంకి కుచ్చిర్రు. సో, ఆ రోజు ఏమైందంటే ఇది కుచ్చినందుకు నాకు నొప్పి లేదు. నర్స్‌కి నొప్పి లేదు. బట్ చూసే ముందర మా డ్యాడీకి ఎంబడే కళ్ళు తిరిగినాయి. సో, అది సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే. ఆపుకున్న దాన్ని ఎట్లనో ఇక మాకు కూడా తెలియదు. ఫస్ట్ కళ్ళు మూసుకొని ఎంబడే ఇట్లా దండం పెట్టుకుని దేవుణ్ణి. కళ్ళు తిరుగుతున్నాయి.
ఈశ్వరా పరమేశ్వరా. అర్థమైపోయింది నాకు కూడా. సో ఆడ కబోర్డ్‌లో ఫ్రిడ్జ్ ఉంటది. చిన్న కోల్డ్ ఫ్రిడ్జ్ ఉంటది రూమ్‌ల. అందులో ఓరియో, షుగర్‌లెస్ యాపిల్ జ్యూస్ సంథింగ్ అన్ని జ్యూస్‌లు అయితుంటాయి అందులో ఫ్రిడ్జ్‌ల. సో ఐస్ క్రీమ్స్ అవి ఏవేవో ఉంటాయి ఫ్రిడ్జ్‌ల అప్పుడు చూసుండే. సో అందులో ఒక ఓరియో తీసుకొని తాగినప్పుడు ఫ్రీ అయిండు. అప్పటి వరకు పిచ్చి మొత్తం అయిపోయింది మొత్తం ఇట్లా. సో కళ్ళు తిరుగుతాయి తెలుసు ఆ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఎట్లయితదో. సో అట్లా అయిపోయారు ఇగ. అట్లా అయిపోయిన తర్వాత 1 వీక్ ఉన్నాం. సో ఇగ 1 వీక్ తర్వాత కొన్ని ఆయింట్మెంట్స్ ఇచ్చిర్రు. తర్వాత డిశ్చార్జ్ చేసిర్రనమాట. అసలు డిశ్చార్జ్ చేసేటప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిర్రు. ఆ రోజు నాకు లేలే అంటే ఒక 25 మెంబర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు ప్రైవేట్‌గా మెసేజ్ చేసిర్రు. ఏమని? "ఏమైందిరా గౌతమ్ నీకు ఏమైంది? ఎట్లుండేటోనివి ఎట్లయిపోయినవు? చేతులారా చేసుకున్నావు" అంటారు. బట్ అది నేను చేతులారా చేసుకోలే అది. అది అయ్యింది. ఎట్లా రాసిందో అది మనకు కూడా తెలవదు. రాసింది అయ్యిందది. అన్నీ ముందుగా రాసే ఉంటాడు ఆపై. దానికి మనం ఏం చేయలేం. సో బట్ ఏమన్నా గానీ అన్నీ మన మంచికే. సో మీరున్నారు నన్ను చూసుకోనీకి. నాకు సపోర్ట్ చేస్తూనే ఉండాలా. ఎప్పటికైనా ఇలాగే సపోర్ట్ చేస్తూనే ఉండాలా. అండ్ నెక్స్ట్ ఇగ అట్లా అయిపోయింది. సో ఇంటికొచ్చిన తర్వాత నెక్స్ట్ ఇగ ఒక 1 మంత్ 1 ఇయర్ సారీ 1 ఇయర్ నేను ఇంట్లో కూర్చున్నా. అప్పుడు ఫిలిం సిటీ హాస్టల్‌లో అయితుంటుండే. రామోజీ ఫిలిం సిటీ హాస్టల్‌లో. బాటా సింగారం ఐ హోప్ అక్కడనే. బాటా సింగారంలో అయితే హాస్టల్ ఉంటది ఒకటి. హాస్టల్‌లో అయితే ఉంటుండే నేను. సో ఆ హాస్టల్‌లో ఇన్సిడెంట్ అయింది 2021లో నాకు. 2021 నుండి నాకు సో 2021 నుండి అట్లా అయిందనమాట. సో అప్పటి నుండి నాకు ఇంట్లో ఉన్న తర్వాత ఇంటికొచ్చినాం మేము. హాస్టల్ నుండి ఇంటికి, హాస్టల్ అంటే వీక్లీ చెకప్ అయితుంటదనమాట. వీక్లీ మండే రోజు కరెక్ట్ చెకప్. ఎట్లొచ్చిందంటే చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో నేను రోజు స్పెక్స్ పెట్టుకొని వీడియోస్ చేస్తుంటే కొంతమంది అనుకోవచ్చు. "అరే! ఈడేందిరా ఇట్లా స్పెక్స్ పెట్టుకుంటూను ఓ ఏతులు పడుతుండు, స్టైల్‌లు కొడుతుండు" అని అనుకుంటారు. బట్ దాని వెనకాల ఉన్న స్ట్రగుల్స్ ఏందో నాకు తెలుసు. సో ఓకే గైస్. సో నా తరపు నుండి ఒక చిన్న రిక్వెస్ట్. పెద్దోళ్ళకైనా, చిన్నోళ్ళకైనా చిన్న పిల్లలకైనా ఇంత 10 ఇయర్స్, 1 ఇయర్ ఏ పిల్లలకైనా అండ్ పెద్దోళ్ళకైనా నా తరపు నుండి ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. ప్లీజ్ బీ కేర్‌ఫుల్ ఆఫ్ క్రాకర్స్. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువు. ఎందుకంటే ఒక్కసారి నాకు అనుభవం అయ్యింది. అందుకే చెప్తున్నా. నా తరపున ఒక స్మాల్ రిక్వెస్ట్. ప్లీజ్ కేర్‌ఫుల్ ఆఫ్ క్రాకర్స్ అండ్ థాంక్ యూ సో మచ్ గైస్.